మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2025-26కు సంబంధించి మన వినుకొండ బార్ అసోసియేషన్ లో ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నామినేషన్ ప్రక్రియలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ నామినేషన్స్ వచ్చినాయి. ఆ నామినేషన్స్ ప్రక్రియలో ప్రెసిడెంట్ కు 2 నామినేషన్స్ వచ్చాయి. అలానే వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చేసి ఒకటే నామినేషన్ వచ్చింది. కాబట్టి ఈ రోజు అతను పివి రమణారెడ్డి గారిని యునానిమస్ గా గెలిచినట్లు డిక్లేర్ చేయడం జరిగింది. అలానే సెక్రటరీకి వచ్చేసి 2 నామినేషన్స్ స్వీకరించడం జరిగింది. అది ఒకటి గౌస్ మొహిద్దీన్ ఖాన్ గారు, 2 వచ్చేసి వెంకట అప్పారావు గారు. అలానే జాయింట్ సెక్రటరీ వచ్చేసి ఒకటే అప్లికేషన్ రావడం జరిగింది. ఆ రోజు నీలం శేఖర్ బాబు గారిని ఒకటే నామినేషన్ యునానిమస్ గా డిక్లేర్ చేయడం జరిగింది. అలానే ట్రెజరర్ కి సంబంధించి 2 నామినేషన్లు వచ్చినాయి. అందులో ఒకటి వరగాని శివశంకర్ బాబు, 2 దుగ్గిపోగు విజయ్ గారు. ఎలక్షన్ జరిగింది. టోటల్ గా ఏంటంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కి ఈ 3 పోస్టులకు వచ్చేసి 2 అప్లికేషన్స్ వచ్చాయి. కాబట్టి మేము ఎలక్షన్స్ కండక్ట్ చేశాం. అందులో భాగంగా ఈ రోజు జరిగిన ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా వచ్చేసి మీసాల శ్రీనివాసరావు గారు గెలుపొందారు. అలానే సెక్రటరీగా వచ్చేసి పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్ గారు గెలుపొందారు. అలానే ట్రెజరర్ గా వచ్చేసి వరగాని శివశంకర్ బాబు గారు గెలిచారు. వీరందరినీ బార్ అసోసియేషన్ తరఫున మేము అభినందిస్తున్నాము. అలానే ఈ రోజు స్నేహపూర్వక వాతావరణంలో చాలా సరదాగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ జరిగింది. అందరూ ఆనందోత్సాహాల మధ్య ఈ రోజు వీరిని ప్రెసిడెంట్ ని, సెక్రటరీని, ట్రెజరర్ ని ఎన్నుకోవడం జరిగింది. టోటల్ గా ఈ 3 పోస్టులకు మాత్రమే కంటెస్ట్ జరిగింది. మిగతా 2 పోస్టులు వచ్చేసి యునానిమస్ గా డిక్లేర్ జరిగింది. నీలం శేఖర్ బాబు జాయింట్ సెక్రటరీ, పివి రమణారెడ్డి గారు వచ్చేసి వైస్ ప్రెసిడెంట్. ఈ రోజు మొత్తం వచ్చేసి 103 సభ్యులకు గాను 93 పోలైనయండి. ఆ 93లో వచ్చేసి మీసాల శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ గాను, గౌస్ పఠాన్ మొహిద్దీన్ గారు సెక్రటరీ గాను, వరగాని శివశంకర్ బాబు ట్రెజరర్ గాను గెలుపొందారు. ఈ రోజు ఎలక్షన్ ఆఫీసర్ గా నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీసాల శ్రీనివాసరావు గారు ఎన్నిక కాబడినట్లు మేము డిక్లేర్ చేయడం జరిగింది. అలానే ఈ యొక్క ఛార్జిని కూడా ఈ రోజు మీసాల శ్రీనివాసరావు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అలానే సెక్రటరీ గౌస్ మొహిద్దీన్ ఖాన్ గారు, అలానే వైస్ ప్రెసిడెంట్ పివి రమణారెడ్డి గారు, అలానే సెక్రటరీ జాయింట్ సెక్రటరీ నీలం శేఖర్ బాబు గారికి, అలానే ట్రెజరర్ వచ్చేసి వరగాని శివశంకర్ బాబు గారికి, మా పాత సభ్యులు వచ్చేసి ఆ బాడీ వీళ్ళకు కొత్త సభ్యులకు ఛార్జిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ రోజున 2025-26 సంవత్సరానికి గాను వినుకొండ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నందు బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో మా బార్ కు సంబంధించినటువంటి న్యాయవాదులు అందరూ కలిసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియపరచుకుంటా ఉన్నాను. అలాగే నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ముఖ్యంగా నేను తెలియజేయడం, మాకు 2వ కోర్టు అనేది, అడిషనల్ కోర్టు అనేది ఎంతో అవసరమైనది. దాన్ని మా బార్లో ఉన్న మా సీనియర్లు కానివ్వండి, ప్రతి న్యాయవాది ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సలహాల మేరకు, సూచనల మేరకు మరి ఈ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క సహకారంతో ఖచ్చితంగా ఈ కోర్టును తీసుకొస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నా. చేస్తాం, ఆ పని చేస్తాం. అలాగే బార్లో ఉన్నటువంటి ఏదైనా సరే సమస్యలు ప్రతి ఒక్కదానికి కూడా ఇమ్మీడియట్గా మేము అందరం కలిసి సమిష్టిగా వెంటనే స్పందించి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అలాగే ఈరోజు ఎవరైతే ఈ ఎన్నికల్లో 93 మంది ఓట్లు వేసి ఉన్నారు, ప్రతి ఒక్కరికి 93 మంది ప్రతి ఒక్కరికి కూడాను నేను పేరు పేరున అందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మా సీనియర్ న్యాయవాదులు, నా తోటి న్యాయవాదులు, మా జూనియర్ న్యాయవాదులు అందరూ ఈ ఎలక్షన్లో బాగా సహకరించారు. అలాగే వాళ్ళు ఏ నమ్మకం అయితే మా మీద పెట్టుకుని మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెడతామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా, మీడియా మిత్రుల ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.